అందరికీ చేయలేదు, బట్ మీ విధంగా మీకు వచ్చిన విధంగా 10 మందికి చేయండి. 10 మందికి చేయటం వల్ల నువ్వు చాలా మందికి హెల్ప్ చేయగలరు. మీకు లాస్ట్గా ఇంకా చెప్తాను, అంత టైం ఉండో తెలియదు, కానీ నా దగ్గరికి లాస్ట్ 84 మంది ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ వచ్చారు. ఐఏఎస్, ఐపీఎస్. దానిలో 44 మంది ఆడవాళ్ళు, కర్మ వాళ్ళు, మగవాళ్ళు. దీనిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ ఉన్నారు. ఒకళ్ళిద్దరు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. ఓ రోజు రాత్రి 11 వచ్చారు. వస్తే మా మిసెస్ అన్న యాజ్ యూజువల్ వీళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అనుకుంటాయా, లేదా సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అనుకుంటా, మీరు కలవడానికి వచ్చారంటే సార్ నేను వచ్చి బయటకు వచ్చేవారికి సార్ మేమంతా అక్కడికి అందరం ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం, మాకు ఆపర్చునిటీ లేదు, మీరు మాకు ఏమైనా హెల్ప్ చేస్తే మేము ఇక్కడ ఉండి 7 నెలలు చదువుకోగలుగుతాం. నాకంటే 80 మంది ఒకళ్ళిద్దరినైతే చేయగలం, కానీ 84 మందిని ఎట్లా చేయగలం? భయం పెట్టుకున్నాము. ఇది బియాండ్ అవర్ రీచ్. ఏం చేయలేము. 40,000 ఖర్చు పెట్టినా చాలు, 50,000 ఖర్చు పెట్టినా చాలు. వాళ్ళందరినీ పంపిస్తున్నప్పుడు ఒక కుంటి అమ్మాయి, రేవతి అని ఖమ్మం అమ్మాయి ఉండే, వాళ్ళందరూ ఎదుగుతాక నా దగ్గరికి వచ్చి చెవిలో చెప్పింది, సార్ నేను ఖమ్మం వెళ్తే రేపు నేను స్కూల్ పని చేసుకోవాలి ఇక అనుకున్నా. మా మిస్సెస్కి అప్పుడే క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది. నేను చాలా టెన్షన్లో ఉన్నా. ఆమె ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక డాక్టర్ నుంచి అక్కడికి, ఒక హాస్పిటల్ నుంచి అక్కడికి తిరుగుతున్నా. కానీ నాకు దేవుడు చెప్పాడు, అరే భరత్భూషణ్ నీ ఆవిడది నువ్వు చూసుకోవాలి, వీళ్ళతో కూడా చేయగలను. నాకు అనిపించింది వీ విల్ యూజ్ అవర్ ఫోర్స్, యూజ్ అవర్ యూజ్. ఆట్లాంటి కృష్ణారావు గారిని ఆన్లైన్గా మొత్తం 20 లక్షలు రైట్ చేశాను. ఈ మొత్తాన్ని 120 మంది జిల్లాలు 5.5 లక్షలు బుక్స్ కొనిచ్చాం. 5.5 లక్షలు బుక్స్ కొనిచ్చాం. 3 people, 3 people got selected out of 4 lakhs for IAS. 3 people passed preliminary service, preliminary exam. 1 BC and 2 SC. Then ఇప్పుడైతే రిజల్ట్స్ ఇట్లాగా నాకు రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. 3 డెక్కన్ బ్రాంచ్ POలు అయ్యారు. 2 స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో అయ్యారు. ఒకడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ B ఆఫీసర్గా చెన్నై అని నల్గొండ కుర్రాడు అయ్యాడు. ఒక అమ్మాయి జియాలజిస్ట్ అయింది. ఒక అమ్మాయి APSRTCలో సెలెక్ట్ అయింది. ఒక అమ్మాయి స్వాతి అనే జనగాం అమ్మాయి బ్యాంక్ POగా SBIలో సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ జనవరిలో గ్రూప్ 1కి 44 మంది రాశారు. 44 మందిలో కనీసం 20 మంది గ్రూప్ 1 సర్వీస్ వస్తుందని, మా వెళ్ళే 3లో కనీసం 2 కన్నా సర్వీస్ వస్తాను. ఈ ఇయర్ రాపోయినా నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రక్రియలోనే నాకు రోజు ఒక 5-6 వస్తాను. ఇప్పుడు నేను వీళ్ళే కాకుండా నేను సపరేట్గా ఇంకొక 5-6 IAS చదివిస్తాను. ఇవన్నీ నా డబ్బులు కాదు. ఇది కూడా చెప్తాను. ఇదిగో చాలా నేను సెల్ఫ్ హోస్ట్ కొట్టుకున్నాను, నా డబ్బులు కాదు. ఇవన్నీ మా కృష్ణారావు డబ్బులు, మా కృష్ణారావు గారు ఆయన CPL లీడర్ డబ్బులు, మా సాంబశివరావు డబ్బులు, వీళ్ళ వాళ్ళే వచ్చిస్తాను. అన్న ఈ 5,000 రూపాయలు వాళ్ళకు వాడు, ఈ 5,000 వాళ్ళు. నాకేమనిపించిందంటే దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బి డన్. వీ హ్యావ్ టు పిక్ అప్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ ది నీడ్. నేను ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుతున్నాను, వాళ్ళందరికీ అర్థం కాదు. ఇంగ్లీష్ ఆపడానికి ప్రయత్నం చేస్తాను. సేవ చేయాలని మనం ఎంతో కోరుకుంటున్నాం. దీనందరి కారణం మాకు బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవనం, కన్షీరా, వీళ్ళందరూ మాకు స్ఫూర్తి. ఇదిగో ఇంకొకళ్ళు ఏదో అన్నారు, ఈయన చాలా పెద్ద ఆఫీసర్ ఎక్కడ ఉన్నాయా, నీటి మీద మాదిపడి ఏమి జాబు లేకపోతే నేను అక్కడే కూర్చునేవాడిగా, నేను కూడా మీతో పాటు తాగేవాడిగా, మీతో పాటు సత్తా మీద కూర్చొని ఊరికనే ఆవుడు ఎక్కడికి వెళ్తావు ఇక్కడికి వెళ్తావు ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇప్పుడు రాజ్యంలో కూర్చున్నాం కాబట్టి పెద్ద సీట్లు, అరే మా వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు అని చూస్తాం. అరే ఎందుకు రాలేకపోతున్నారు ఈ సీట్లోకి రావాలి, మీరు మీ పెద్ద సీట్లు రావాలి. లాస్ట్ ఇయర్ విజయరావు అనే IPS వచ్చారు. మీకు చాలా దగ్గరలోనే వెస్ట్ గోదావరి డిస్టిక్ నీలాద్రిపురం ఉంగుటూరు మండలం. ఆ కుర్రోడు IAS పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్తాను
ఐజక్ కానీ పాలమూరు కుర్రోడు తీసుకొచ్చాడు. ఆడు కూడా భయపడతా తీసుకొస్తే ఆ రోజున మా ఆపరేషన్స్ బాగా రైల్వే ట్రైన్స్ బాగా వెళ్తాలా, చాలా ఉగ్రంగా ఉన్నా, కోపంగా ఉన్నాను. వచ్చి ఐఏఎస్ పాస్ అయ్యాడంటే బ్లాక్ ఏంటప్పుడు ఐఏఎస్ ఇది క్లర్క్ చెప్పాలి, ఎందుకు లేకపోతే హైదరాబాద్ అయిపోయింది, ప్రెషర్ స్టార్ట్ అయిపోయింది. ఫోన్ చేయొచ్చు కదా, నాకు మీరు ఎవరో తెలియదు కదా, తెలియపోయింది చెప్తాను, మద్దతు చేస్తావా, ఏమన్నా నువ్వేమన్నా వెళ్ళిపోతా, ₹4 బ్యాలెన్స్ పక్కపట్ల వచ్చి కుట్టించుకున్నావా, తెచ్చుకున్నావా, లేదు సార్ డబ్బులు లేవు, ₹414. ఎక్కడ నాకు అంత అమ్మో ఇది మరి ఘోరంగా ఉంది, దీన్ని కట్టి ఎక్కడ నువ్వు వెళ్ళిపోయి రేపు పొద్దున 10ంటికి రా. 90,000 రైజ్ చేశాను. ఆ కుర్రోడు వెళ్ళిన తర్వాత 90,000 రైజ్ చేశాను. 90,000 రైజ్ చేసి ఇంక్లూడింగ్ కొంత పార్ట్స్ ఆఫ్ మనీ మన దామోదర్ రాజనరసింహ గారు కూడా ఇచ్చారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి చాలా చేయగలరా అంటే ఆయన కూడా తెల్లారి పొద్దున్నే నేను తీసుకొని ఆ కుర్రాడిని రేమండ్ షాపుకి తీసుకెళ్ళి ఈ బట్ట కొనుక్కొని ఏది కావాలన్నా ఆడు లేబుల్ చూస్తున్నాడు, 200, 150. నువ్వు ఈ లేబుల్ చూడబాక, నీకు నచ్చిన బట్ట కొనుక్కున్నా. కొనుక్కున్న తర్వాత వచ్చి పక్కనే పాన్ డబ్బా ఉంది, ఇదిగో ఈ పాన్ డబ్బాలో నువ్వు ₹1,111 లోడ్ చేసుకో, నువ్వు ఢిల్లీ మాట్లాడతావు, కలకత్తా మాట్లాడతావు, లక్నో మాట్లాడతావు, నువ్వు ఎప్పటితో మాట్లాడు, నీకు ఐఏఎస్ గురించి నువ్వేం మాట్లాడుకుని మాట్లాడిన తర్వాత నీకు షూ కావాలా